గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరివన్. బాగున్నారు అందరూను. ఈరోజు పార్టీలు గట్టిగా ఉన్నాయి నాకు. ఒక 3 పార్టీలు ఉన్నాయన్నమాట. ఆ 3 ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను. ఇక్కడి నుంచి అక్కడికి తిరుగుతూనే ఉంటాను. తిరుగుతూనే ఉండాలి, తప్పదు మరి. ఇంకొచ్చాను ఫస్ట్ మన ప్యాకింగ్ చేస్తాను. గిఫ్ట్ ప్యాకింగ్ ఒక 3 గిఫ్ట్లు ప్యాకింగ్ చేస్తాను, చేపిస్తాను. ఫస్ట్ గిఫ్ట్ చూడండి, ఈ టైపు 3 చేయించనమాట. ఏదో టైపు ఇదొకటే, ఇంకోటి కూడా చేయించాను. ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు. ఫుడ్ ఆర్డర్కి వెళ్తున్నాను. ఆర్డర్ ఇచ్చింది తీసుకురావటాకే ఖాళీ పెట్టుకున్నాను. చక్కగా బయలుదేరాను. ఒక 3 కిలోమీటర్ల దూరం. అంటే నేను ఫామ్ హౌస్లో ఉన్నానమాట, మా ఇల్లు కాదు, ఫామ్ హౌస్లో ఉన్నాను నేను. అక్కడి నుంచి ఒక 3 కిలోమీటర్ల రెస్టారెంట్ ఉంది, అక్కడికి వెళ్ళి ఫుడ్ తీసుకొస్తా. ఫుడ్ తీసుకొచ్చేసా. ఆర్డర్ అన్నీ రెడీ అయిపోయాయన్నమాట. 700 రియాల్ ఆర్డర్ ఇచ్చింది, తీసుకొచ్చాను అనమాట. చాక్లెట్ దగ్గరకు వచ్చాను. చాక్లెట్ ఆర్డర్కి అవి కూడా తీసుకెళ్ళిపోతే పని అయిపోద్ది. చూపిస్తాను చూడండి. చాక్లెట్లో షోరూమ్ మాట ఇది, అదే చాక్లెట్లు మాట ఇవన్నీ చూడండి. రకరకాల చాక్లెట్లు, దుబాయ్ చాక్లెట్లు కదా, క్వాలిటీగా ఉంటాయి. 2 పార్సల్ చేయించుకున్నాను. ఇదొకటి 2, ఇంకొకటి పార్సల్ అయిపోయాయి. వెయిట్ చేస్తాను అనమాట. లోపలికి వెళ్తాను, వెయిట్ చేస్తున్నాను. టవర్ చూపిస్తాను చూడండి. టవర్ ఇందులో మాట పార్టీ మాది. టవర్ పైసలు వెళ్ళే టవర్ మాట ఇది. దూరం నుంచి వస్తున్నాను, అక్కడికి వెళ్ళాలి నేను. అక్కడికి వెళ్ళాలి గట్టిగానే, అందులో జరుగుతుంది పార్టీ. లైటింగ్ చూస్తారా, బాగా ఉంటుంది. ఫుల్ లైటింగ్ వస్తుంది అనమాట. అదే ఎగ్జిబిషన్కి వస్తున్నాను. ఎగ్జిబిషన్కి వెళ్ళాను. ఆ ఎగ్జిబిషన్ లోపల ఉన్నారు పిల్లలు, వాళ్ళు తీసుకుని వచ్చి వేరే దిక్కుని దింపాలి. తర్వాత ఎయిర్పోర్ట్ రూట్కి వెళ్ళాలన్నమాట. అక్కడి నుంచి కూడా వస్తున్నారు. లోపల చూడండి, క్లైమేట్ చాలా బాగుంటుంది అనమాట. లోపల కూడా చక్కగా ఉంటుంది, సూపర్గానే. ఎయిర్పోర్ట్ దగ్గరికి బయలుదేరాను. చూడండి, చాలా బాగుంది కదా. లైటింగ్ హైలైట్ అండి ఇక్కడ. చాలా లైటింగ్, పెద్ద పెద్ద లైట్లు పెడతారు. లైటింగ్ చాలా బాగుంటుంది. ఎంట్రన్స్ మటుకి ఆల్రెడీ పికప్ చేసేసుకున్నాను కాబట్టి తీసుకుని వెళ్ళిపోతున్నాను. చక్కగా బయలుదేరిపోయాయి అనమాట. నీట్గా డ్రైవింగ్ చేసుకుంటా హాయిగా వెళ్ళిపోతుంది. ఖాళీగా ఉంది రోడ్డు. లాస్ట్ ఎగ్జిట్ ఇది ఇంకా నేను రయ్యర్ సెంటర్ రోడ్ ఎక్కేస్తాను. ఎక్కంటే ఇంకా 120 స్పీడ్లో వెళ్ళిపోవచ్చు, స్పీడ్గా జమ్మని. రయ్యర్ సిటీకి వెళ్ళిపోతాను ఇంకా స్పీడ్గాని. ఇంకా మజరాకి చేరుకునేటాను. ఇంకా మజరా అంటే ఫామ్ హౌస్ అనమాట. మా ఫామ్ హౌస్కి వెళ్ళిపోతాను. ఇంకా సినిమా క్లైమాక్స్ వచ్చింది. ఇక్కడ వర్క్ జరుగుతుంది. మా ఫామ్ హౌస్ అది. ఇక్కడ వర్క్ జరుగుతుంది. లేదంటే అక్కడి నుంచి డైరెక్ట్ అలా రౌండ్ తిప్పుకుంటే అయిపోయింది, అంత తిరగవచ్చు అవుతుంది. రోడ్ వర్క్ జరుగుతుంది. యూటర్న్ తీసుకుంటాం, కొంచెం కష్టం కదా, చిన్న గల్లీ మాట. ఫుల్ వీడియో చేస్తాను రోజు ఖాళీగా ఉన్నప్పుడు. లోపల ఇవన్నీ తీసి పెడతాను, చూద్దరు కానీ. Q10. మా స్ట్రీట్ లైటింగ్ చూసారా? స్ట్రీట్ లైటింగ్ ఎలా ఉంటుంది? ఒక లైట్ కాదు, ఒక డజన్ కొద్ది లైట్లు పెడతారు. స్ట్రీట్ లైటింగ్ పట్టది, బాగుంటుంది. ఖర్జూరం చెట్లు అవన్నీ, ఖర్జూరం బాగా కాస్తాయి. ఖర్జూరం చెట్లు అన్నమాట. నీట్గా రోడ్ అంతా వెళ్ళిపోతే ఎవ్వరు కనబడతలేదు. ఏంటంటే ఫామ్ హౌస్ అంటే ఒక హౌస్ ఉంటుంది, అది ఫామ్లో ఉంటుంది, దాన్ని ఫామ్ హౌస్ అంటారు. ఇదేదో ఎక్కడో విన్నాను కదా నేను. ఏం గుర్తొచ్చింది మీకు? ఫామ్ హౌస్ అనమాట. ఎంట్రన్స్ వెళ్తున్నా, అక్కడ పార్క్ చేస్తే అక్కడ అయిపోయినట్టే.
ఇది పెద్ద లంక కింద ఉంటుంది. నాకు తెలిసి ఇది లంక. మన మన సైడ్ లంకలు ఉంటాయి కదా, ఆ లంక టైపు లంక మాట ఇది. ఇందులో ఒక ఇల్లు కట్టుకుంటారు. ఇల్లు కాదు కూడా కాదు, వారానికి ఒక 2 రోజులు వచ్చి స్పెండ్ చేసి అక్కడే వెళ్ళిపోతారు. మళ్ళీ మా ఇంట్లోకి వెళ్ళిపోతాం అన్నమాట. చూసారా, మాది వెయిటింగ్ రూమ్ అది అక్కడ ఉంటుంది. అక్కడ వెయిట్ చేసుకోవచ్చు. ఇక్కడే పార్క్ చేస్తారండి డైలీని ప్రతిసారిని. ఆపేస్తున్నాను. వేరే బయట అవుట్ డోర్ చూడండి, ఎంట్రన్స్ చూపిస్తాను మీకు. చూడండి లైటింగ్ ఈ పక్క వన్ సైడ్ లైటింగ్ పట్టింది. చూసారా ఎంత లైటింగ్ ఉందో. అడుక్కో లైటింగ్ పెట్టినట్టు పెడతారు. అడుగు కాకపోయినా కానీ కనీసం 10 అడుగులకు ఒక లైట్, 10 అడుగులకు ఒక లైట్, ఈ పక్క ఒక లైట్, ఆ పక్క ఇట్లా కలిపి అలాగ 1 కిలోమీటర్ లెక్క వెళ్తే అప్పుడు మనకు డోర్, ఎంట్రన్స్ డోర్ కనబడుతుంది అనమాట. అది అక్కడితో సమాప్తం అయింది. పొద్దున్న చెప్పలేదు కదా, మధ్యలో కోసం చూపిస్తాను మా మధ్యలో ఎలా ఉంటుందో. మధ్యలో ఇక్కడ చాలా బాగుంటాయి అన్నీ. ఈ చెట్లు గుంపులు చాలా గ్రీనరీగా ఉంటుంది. ఎడారిలో ఇల్లు కానీ, ఎడారిలో ఫామ్ హౌస్లు ఉన్నాయి కానీ, అది మధ్యాహ్నం, ఇది మధ్యాహ్నం తీసానమాట. అది ముందే అట్టపోయి వెనకాల పెట్టాను. చూడండి, నడుచుకుంటే చూపిస్తామనేసి సొంతంగా ఇలా వాక్ చేస్తున్నాను అంతే నేను. చూడండి వాక్ చేస్తే ఎంత బాగుందో. చెట్లు ఇది అలా నడుచుకుంటూ వెళ్తే పంపర్ పనస చెట్లు అంటారు కదా, అవి ఈ పక్క దానిమ్మకాయ చెట్లు ఉంటాయి. కాస్తనే దానిమ్మకాయలు కూడా బాగుంటాయి. దానిమ్మ చెట్టు ఉంది, అది నేను అంత బాగా నేనే తినేసాను. దాని కాయలన్నీ నేనే తినేసాను. ఇక్కడ స్టోరేజ్ మాట, కార్లు, ఈ ఎక్సెట్లెటర్లు అన్నీ ఇక్కడ పోయినవి, రిపేర్ చేయవలసినవి ఎక్స్ట్రా ఉన్నాయన్నీ అక్కడ స్టోర్ చేసుకుంటాం అన్నమాట. పెద్దదే, మరి చిన్నదేం కాదు. ఇది ఒక డోర్ మాట. డోర్ దగ్గర చూసారా ఎంత అడుగుందా డోర్ ఇది. ఇందులో దగ్గర 12 మంది అంతా పనిచేస్తున్నారు ఇందులో. స్టాఫ్, గార్డెన్ వర్క్ అయ్యని. గార్డెన్ వర్క్ అన్నమాట. గార్డెన్ వర్క్లో ఒక వీసా కూడా ఉంది ప్రస్తుతానికి. మన తెలుగు నేను తీసుకొద్దామని చూస్తున్నాను. ఆల్రెడీ ఇక్కడ ఒక తెలుగు ఉన్నాడు మనవాడు. వాడి ఇంటికి వెళ్ళిపోతారు, 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా రానంటున్నాడు. ఆ ప్లేస్లో బాగా పెడితే బాగుంటుంది. అంటే బర్డ్స్ అన్నమాట, బర్డ్స్ సంబంధించింది. ప్రస్తుతానికి ఇందులో ఏమీ లేవు. వేరే దగ్గర షిఫ్ట్ చేస్తారు ఇక్కడి నుంచి. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వచ్చేస్తాయి, మళ్ళీ వస్తాయన్నమాట. అంటే ఎండాకాలం అయితే ఉంటాయి కనుక, శీతాకాలం మరి వ్యాక్సిన్ అయితే తీసుకెళ్ళి అంటున్నారు, నాకు తెలియదు. ఏంటి గార్డెన్ టైప్లో ఉంటుంది, సూపర్ ఉంటుంది. దారి ఇలాగా మొత్తం ఉంటుంది. ఇదంతా చాలా బాగుంటుంది చూస్తే. అది నది కింద కట్టారన్నమాట. నది కింద అంటే కాలువల కింద డివైడ్ చేసి, దగ్గర ఒక 10 ఎకరాలు ఎంతో ఉంటుంది ఇది. అందులో అప్పుడప్పుడు వచ్చి టైం స్పెండ్ చేసి వెళ్ళిపోవడం అనమాట. రకరకాల చెట్లు, అనేక చెట్లు, ఒకటి కాదు 2 కాదు, బోల్డ్ చెట్లు, అన్నీ చాలా చెట్లు బాగుంటాయి. ఇది గవర్నమెంట్ ఇది కాదు, మా హోమ్ మాట. ఇది స్పాన్సర్ వాళ్ళది హోమ్ కాబట్టి బోల్డ్ అంతా డబ్బు ఖర్చు పెడతారు దీని మీద. ఆదివారం కాదు, శుక్రవారం వచ్చిందంటే మొత్తం అందరు చేరతారు ఇక్కడికి. చేరి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు. బాగుంటుందిరా, సూపర్గా ఉంటుంది. చూసారా వెజ్, చిన్న వెజ్ బై వాక్ అయితే బాగుంటుంది. ఎదురుకుండా కనబడితే ఫామ్ హౌస్ అనమాట, చిన్నవి అవి ఆడుకుంటా కట్టాను.
బాగుంటుంది. అంటే మరి ఇంకెంత తిరిగినా కాళ్ళు అవుతున్నాయి కానీ చివరిదాకా వెళ్ళకపోయినా ఇంకోసారి ఎప్పుడైనా కనుమ బిట్టు పెడతాను. ఎక్కడక్కడ తిరుగుతుంది తప్ప పని అవుతలేదు. చక్కగా మనం జాబ్ చేసుకుని డబ్బులు సంపాదించుకోవచ్చు. ఎవరైనా వచ్చేవాళ్ళంటే సౌదీ చాలా బాగుంటుంది అన్నమాట. రావచ్చు అన్నమాట. అంటే ఇదివరకు భయంకరమైన రూల్స్ ఉంటాయి. ఇప్పుడు రూల్స్ అన్నీ తగ్గిపోయాయి, బాగున్నాయి. ఫ్రీడమ్ ఎక్కువ పెరిగింది ఇప్పుడు, బాగుంటుంది అన్నమాట. అది సెంటర్ గొడిగి మాట, అది సెంటర్ ఏమంటారా, హాల్గా అది ఏమంటారు సెంటర్ పాయింట్ని ఏదంటారు. అదైతే పాక కింద వేసారు, చిన్న పాక కింద. చూసారా ఈ పాక, ఇది దుబ్బగడ్డతో పెట్టి కట్టారన్నమాట. చాలా బాగుంది. దుబ్బగడ్డ కట్టి పైన సిలికాన్ లిక్విడ్ వేసేసారు. సేమ్ అంతా ఒరిజినల్ కింద కనబడుతుంది. ఈ సెంటర్ పాయింట్ ఇది. ఈ పక్కన 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి. అంత ఓపిక లేదు కాబట్టి ఇక్కడెక్కడే తిరిగేసి ఇంకా సర్దేత్తమే.